బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిమిషప్రియ ఉరి శిక్షకి కౌంట్ డౌన్ మొదలైంది. ఇక కేవలం కొన్ని గంటలు మాత్రం మిగిలి ఉంది. ఈరోజు ఆల్రెడీ 15వ తేదీని వార్త చెప్పే సమయానికి సుమారుగా సగం రోజు కూడా అయిపోయింది. ఇంకా కొన్ని గంటలు మిగిలి ఉంది. అన్ని ప్రయత్నాలు పూర్తయ్యాయి. ఇక ఎటువంటి ప్రయత్నం కూడా అది ముందు పడకపోవచ్చు. అట్ ది సేమ్ టైం తన తల్లి ప్రేమ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ సుప్రీంకోర్టు అటు ప్రభుత్వాన్ని కూడా కోరింది, కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలియజేసింది, మాకు కొన్ని పరిమితులు ఉంటాయి, మేము దీన్ని ఇక కాపాడలేకపోవచ్చు, నిమిషప్రియని ఆ విషయంలో మేము చేయలేకపోవచ్చు, రక్షించకపోవచ్చు అటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం కూడా కోర్టుకు తెలియజేసింది. ఇక కేవలం కొన్ని గంటలు మాత్రం మిగిలి ఉంది. చివరి ఒకే ఒక్క అవకాశం. ఇక కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా మేమేం చేయలేము, మాకు కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో ఒకే ఒక్క చివరి ఆప్షన్ దియా మనీ. అంటే బ్లడ్ మనీగా చెప్తూ ఉంటారు దీన్ని, దాన్ని దియా అని పిలుస్తూ ఉంటారట. సో దియా అంటే ఏంటి? సో ఎవరైతే ఇప్పుడు తలాల్ అబ్దు మహిదీ అలియాస్ ఖలీఫీ మొహమ్మద్, వీడు నిమిషప్రియని చాలా దారుణంగా లైంగికంగా దాడులు చేయడం, తనపైన ఇబ్బందుల గురి చేయడం, ఇలా వరుస ఘటనల నేపథ్యంలోనే నిమిషప్రియ వాడిని హతమార్చాలని చూస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆ కుటుంబం కనుక ఈ దియా యాక్సెప్ట్ చేస్తే బ్లడ్ మనీని, అంటే తమ కుటుంబంలో ఒకడు మరణించాడు కాబట్టి అక్కడి షరియా రూల్స్ ప్రకారంగా, లా ప్రకారంగా దియా అనేది ఒకటి ఉంటుంది. ఆ కుటుంబం కనుక నిమిషప్రియ తన కుటుంబీకుడిని ఒకరిని హతమార్చిన కారణంగా ఆ కుటుంబానికి కంపెన్సేషన్ కింద కొంత అమౌంట్ ఇస్తే, ఆ కుటుంబం కనుక ఆ అమౌంట్ని యాక్సెప్ట్ చేసి నేను ఆ నిమిషప్రియని క్షమిస్తున్నాము, వదిలేయండి పర్లేదని చెప్పి ఆ కోర్టులో కనుక తెలియజేస్తే అప్పుడు నిమిషప్రియ బయటపడే అవకాశం ఉంది. లేదనంటే కనుక నిమిషప్రియ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటపడే అవకాశం లేదు. ఇక చివరి అవకాశం అది ఒకే ఒక్కటి ఉంది. తన తరపున వాదించేటువంటి హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ శామ్యూల్ కూడా ఈ విషయాన్ని చాలా లోతుగా పరిశీలిస్తూ ఆ కుటుంబంతో ఇప్పటికే చర్చలు కూడా జరుపుతున్నట్టు తెలుస్తోంది. చివరి కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఆ కుటుంబంతో మరొకసారి మాట్లాడి నిమిషప్రియను రక్షించుకునేందుకు ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. మీ అందరికీ ఇప్పటికే నిమిషప్రియ ఘటన గురించి తెలుసు అనుకుంటా. నేను ఒకసారి మళ్ళీ వివరంగా మీకు నిమిషప్రియ ఏం జరిగింది, ఏంటి అసలు నిమిషప్రియ కేసు ఏంటో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నిమిషప్రియ అనేటువంటి ఆ మహిళ కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక నర్స్. కేరళ రాష్ట్రానికి పలక్కల్ అనేటువంటి ఒక జిల్లాకు సంబంధించినటువంటి ఆ నర్స్. సో నిమిషప్రియ తన నర్సు వృత్తిలో భాగంగా పెళ్ళైంది 2006లో. ఆ తర్వాత 2007-8లో సౌదీ అరేబియాకి వెళ్ళి అక్కడ నర్సుగా పనిచేసింది. సో అక్కడ నర్సుగా పనిచేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చింది. తన భర్తతో పాటుగా కొన్ని రోజులు ఇక్కడే ఉండిపోయింది. తనకు కూతురు కూడా పుట్టింది. పలక్కడ్ డిస్టిక్లో కేరళలో మళ్ళీ వచ్చింది. తన కూతురుతో పాటుగా ఇక్కడే కొన్ని రోజుల పాటుగా ఉంది. కూతురు పెద్ద అయిన తర్వాత 1-2 ఏళ్లలోనే మళ్ళీ కూతురు కొంత పుట్టి ఒక ఏడాది కాలంలోనే మళ్ళీ కూతురుని భర్త దగ్గర వదిలేసి మళ్ళీ తిరిగి సౌదీ కాకుండా యెమెన్ వెళ్దామని ఆలోచించింది. బికాజ్ యెమెన్లో కొంత మంచిగా డబ్బులు సంపాదించవచ్చు, తను కుటుంబ పోషణకి కొంత ఈజీగా ఉంటుంది, అధికంగా ఆర్థిక లాభం పొందొచ్చు. అట్ ది సేమ్ టైం యెమెన్లో కొంత అక్కడ డబుల్ గవర్నెన్స్ ఉంటుంది. ఒకటి ప్రతిఘటించేటువంటి వారి నిరసనకారుల యొక్క ప్రభుత్వం ఒకటైతే, ఒకటి డైరెక్ట్గా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. ఈ రెండు ప్రభుత్వాలు ఉంటూ ఉంటాయి. అక్కడ ఎప్పుడు కూడా ఒక కాన్ఫ్లిక్ట్స్ నడుస్తూనే ఉంటాయి. అక్కడికి వెళ్తే కొంత తన ఆలోచన విధానం ఏంటో కానీ యెమెన్కి అయితే చూస్ చేసుకొని యెమెన్కి వెళ్ళింది. కానీ యెమెన్కి వెళ్ళి యెమెన్లో కొన్ని రోజుల పాటుగా ఉద్యోగం చేసిన తర్వాత తనకి మొహమ్మద్ ఖాజర్ అనేటువంటి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ ఖాజర్ ఎవరంటే తనతో పాటుగా ఒక అన్నలాగా, ఒక సోదరులాగా తనతో పాటుగా ఎప్పటికీ వెంటుండే వ్యక్తి. ఆ తర్వాత ఆయన ద్వారా మనం ఒక క్లినిక్ స్టార్ట్ చేద్దామని ఒక ఆలోచన వచ్చింది. సో ఆ నిమిషప్రియ యెమెన్లోనే ఒక క్లినిక్ స్టార్ట్ చేయాలనుకుంది. కానీ అక్కడ యెమెన్ రూల్స్ ప్రకారంగా అక్కడ క్లినిక్ ప్రారంభించాలి, ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అంటే డెఫినెట్గా లోకల్ నేషనలిస్ట్ అయి ఉండాలి, అంటే యెమెన్ జాతీయస్తుడై ఉండాలి. మనకు ఉదాహరణకి భారతదేశంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే భారతీయుల నిబంధన ఎలా అయితే ఉండాలి అనుకుంటామో ఆ రకంగా యెమెన్లో పక్కగా స్ట్రిక్ట్గా అమలు చేస్తారు. సో భారతదేశంలో మనకు అటువంటి స్ట్రిక్ట్ రూల్స్ లేకపోవచ్చు, కానీ యెమెన్లో అటువంటి స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. యెమెన్లో పెట్టుబడులు పెట్టి అక్కడ ఉద్యోగాలు లేకపోతే అక్కడ ఇటువంటి క్లినిక్స్ ఓపెన్ చేయాలనుకునే వాళ్ళు అక్కడ యెమెన్ నేషనలిస్ట్ అయి ఉండాలి. అందులో భాగంగా నిమిషప్రియకి తలాల్ అనే ఒక వ్యక్తితో, ఖలీఫా మొహమ్మద్ అలియాస్ తలాల్ మహదీ అనేటువంటి ఒక వ్యక్తితో, ఇక్కడ కనిపిస్తున్నటువంటి కింద ఫోటోలో కనిపించేటువంటి ఆ నిమిషప్రియ పక్కనే ఆ బనీన్తో కనిపించేటువంటి ఆ వ్యక్తే ఇక్కడ తన భర్త, నిమిషప్రియ భర్త తను. సో నిమిషప్రియకు సంబంధించి తనతో వీడే
ఇక్కడ కనిపించే ఈ వ్యక్తి నిమిషప్రియతో పాటుగా అక్కడ పరిచయమైన వ్యక్తి. సో తలాల్ అనే వ్యక్తితో నిమిషప్రియ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరం కలిసి పార్ట్నర్షిప్లో మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. తను ఎక్స్పర్ట్ నర్స్ కాబట్టి నర్సుగా తను ఉంటుంది. దాంట్లో పర్మిషన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్లో భాగంగా తలాల్ సహకరిస్తానని చెప్పి తలాల్ అంగీకరించి తనతో క్లినిక్ స్టార్ట్ చేయించాడు. అయితే 2008లో ఎంఎన్కి వెళ్ళిన తర్వాత సుమారుగా 2009 ప్రారంభంలో ఈ క్లినిక్ అనేది ప్రారంభమైంది. అప్పటి నుంచి నిమిషప్రియ క్లినిక్ బాగా నడుస్తోంది. కుటుంబ పోషణ అంతా బాగానే జరుగుతోంది. 1-2 సార్లు రాకపోకలు కూడా అయిపోయాయి. కేరళకు రావడం, కూతురుని చూసుకోవడం, కూతురుతో మాట్లాడడం, ఫోన్లో భర్తతో మాట్లాడడం, తల్లితో మాట్లాడడం అంతా బాగానే జరుగుతోంది. అక్కడ క్లినిక్ కూడా బాగా నడుస్తోంది. సో అంతలోనే ఆ తలాల్ అనే వ్యక్తికి ఒక దుర్బుద్ధి స్టార్ట్ అయింది. నిమిషప్రియని పూర్తిగా తన భార్యలా ఉండిపోమ్మని చెప్పి బెదిరిస్తూ ఉండేవాడట. నిమిషప్రియ ఇక పూర్తిగా నాదాని వైపో, నాతో పాటే ఉండాలి అని చెప్పి తన పాస్పోర్ట్లు వీసాలన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఎటువంటి విధంగా బయటికి వెళ్లకుండా అడ్డుకునేవాడట. అట్ ది సేమ్ టైం ఆ క్లినిక్ కూడా వాడి పేరు మీద ఉంది. తను అక్కడ పనిచేస్తూ ఉంది. తను ఒక రకంగా పూర్తి బాధ్యతలు తీసుకున్నప్పటికీ లీగల్గా మాత్రం ఆ తలాల్ అనే వాడి పేరు మీదే క్లినిక్ అనేది ఉంది. అయితే తలాల్ అంటే ఏం చేశారంటే ఈ కొన్ని ఫార్జెడ్ డాక్యుమెంట్స్ని కూడా ఆ క్లినిక్ ఓపెనింగ్ కోసం ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో ఏం జరిగినా ఎటువంటి పరిణామం చోటు చేసుకున్నా నిమిషప్రియ ఇరుక్కుపోవడం ఖాయం. కాబట్టి పదే వేధిస్తూ ఉండేవాడు. ఎంతలా అంటే కనీసం తను ఆహారం తీసుకోవాలన్న వాడు పర్మిషన్ కావాలి. ఎన్నిసార్లు అంటే చాలా ఇష్టానుసారంగా తనకి మత్తు మందులు ఇచ్చి కొన్ని 100 సార్లు తనపై లైంగికంగా దాడికి పాల్పడ్డాడట. అత్యాచారం చేశారట. తనని ఘోరాతి ఘోరంగా హీనాతిహీనంగా తన పట్ల ప్రవర్తిస్తూ ఉండేవాడట. సో ఇవన్నీ బ్లాక్మెయిల్ చేయడం, తనపైన అత్యాచారాలు చేయడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. దేశం కాని దేశం ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ తను బతకాలనుకుంది. తన కుటుంబం పోషణ కోసం అక్కడ వెళ్ళిపోయి అనేక ఇబ్బందులు పడి అన్ని ఊర్చుకుంది. ఇక 2017లో ఒక ఆలోచన వచ్చింది నిమిషప్రియకి. ఎలాగైనా కూడా వీడి నుంచి తప్పించుకోవాలి. నిమిషప్రియ ఎలాగైనా తలాల్ అనేటువంటి వారితో తప్పించుకోవాలని చెప్పి ఇక ఒక పక్కా ప్లాన్ వేసింది. అతన్ని హతమార్చి అతని దగ్గర డాక్యుమెంట్స్ని తీసుకొని అక్కడి నుంచి తిరిగి ఇండియాకి రావాలని ఒక ఆలోచన చేసింది నిమిషప్రియ. అందులో భాగంగానే 2017లో తలాల్ అనేటువంటి వ్యక్తిని తన ఇంటికి పిలిచి తను ఉండేటువంటి ప్లేస్కి వచ్చిన తర్వాత ఆ తలాల్ అనే వాడికి ఒక ఇంజెక్షన్ ఇచ్చిందట. ఓవర్ డోస్ ఇంజెక్షన్. దాని కారణంగా వాడు చచ్చిపోయాడు. పదే వేధిస్తూ ఉండేవాడు. చాలా దారుణంగా. నిజంగా తన తల్లి ప్రేమ చెప్పేటువంటి మాటలు వింటే అందరూ కూడా కన్నీళ్లు పెట్టాల్సిందే. నిత్యం తనని వేధిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు తన కామవాంఛలు తీర్చాలని ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు. పాస్పోర్ట్లు వీసాలన్నీ దాకేసుకున్నాడు. తనకి నో ఆప్షన్. ఇక వాడితో గడపడం తప్ప, వాడి చెప్పిన మాట వినడం తప్ప తనకి ఇంకో ఆప్షన్ లేదు. అయితే చనిపోవాలి, లేకపోతే వాడు చెప్పే మాటలు వినాలి. తన కుటుంబం కోసం ఇంతలా కష్టపడిన నిమిషప్రియ ఎలాగైనా వాడిని హతమార్చి తను తిరిగి రావాలనుకుంది. ఆ ప్రయత్నం చేసింది. అంతలోనే ఓవర్ డోస్ ఇంజెక్షన్ని తలాల్కి ఇవ్వడంతో తలాల్ మరణించాడు. తలాల్ మరణం తర్వాత తనని ఒక ట్యాంక్లో నిర్బంధించింది తనకున్నటువంటి అసిస్టెంట్ మొహమ్మద్ కాజర్ సహాయంతో. సో అక్కడ దాచిన తర్వాత కొన్ని రోజుల పాటుగా ఆ కుటుంబం వెతికింది. మొహమ్మద్ ఖలీఫా మొహమ్మద్ తలాల్ కుటుంబం వెతకసాగింది. నిమిషప్రియ దగ్గర అనుమానంతో పోలీసులు అక్కడికి చేరుకొని నిమిషప్రియని ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు విషయం బయటపడింది. ఇప్పుడు ఆ విషయం ఆధారితంగా 2017లో తనకి మరణశిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. సో రేపు తనకి మరణశిక్ష విధించబోతున్నారు. సో రేపు తనకి మరణశిక్ష విధించబోతున్న కొన్ని గంటలు మాత్రమే ఉంది. అయితే మన దగ్గర రాష్ట్రపతిని ఆశ్రయించింది ఆ కుటుంబం, న్యాయస్థానాన్ని ఆశ్రయించింది, ఎంతోమందిని ఆశ్రయించింది, ఎన్నో రకాల వ్యక్తుల్ని ఆశ్రయించింది. సో ప్రస్తుతానికి ఇంత ప్రయత్నాలు జరిగినా కూడా చివరాఖరణ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కూడా వెళ్ళినటువంటి ఆ కుటుంబానికి చుక్కెదురైంది. కేంద్రం చాలా స్పష్టంగా తెలియజేసింది, మాకు పరిమితులు ఉంటాయి కాబట్టి ఏం చేయలేము. ఇక చివరాఖరణ మిగిలింది ఒకే ఒక అంశం, దియా. ఇంతకీ దియా అంటే ఏంటి అంటే బ్లడ్ మనీ. ఒకవేళ కనుక ఆ తలాల్ కుటుంబం నిమిషప్రియ ఇప్పుడే కాదు, నిమిషప్రియకు సంబంధించి ఆ సేవ్ నిమిషప్రియ యాక్షన్ కౌన్సిల్, తనకు సంబంధించిన అడ్వకేట్ శామ్యూల్ అందరూ కూడా చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. నిమిషప్రియని బయటికి తీసుకురావడం కోసం చాలా రకాల ప్రయత్నాలు, అంటే 1 కాదు 2 కాదు, డైరెక్ట్గా ఒక పెద్ద ఎత్తున ఒక క్రౌడ్ ఫండింగ్ని స్టార్ట్ చేశారు. క్రౌడ్ ఫండింగ్ని స్టార్ట్ చేసి కొంత డబ్బులు కూడా కూడగట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆ కుటుంబం మొదట్లో ఒప్పుకున్నట్టుగా మాట్లాడి ప్రవర్తించింది, కొంత పాజిటివ్గా రియాక్ట్ అయింది. మేము క్షమాభిక్ష పెడతాం నిమిషప్రియ అన్నట్టుగా చెప్పిందట. తర్వాత ఇప్పుడు 8 కోట్లు డిమాండ్ చేస్తోంది. 8 కోట్లు ఇచ్చినా కూడా ఆ కుటుంబం అంకరించే అవకాశం కూడా లేదు. అంటే ఆ కుటుంబం నిమిషప్రియని
క్షమాభిక్ష పెట్టడానికి అంగీకరించకపోవడం కారణంగా ప్రస్తుతానికి ఇక అన్ని దారులు మూసుకుపోయాయి. ఇప్పటికీ కూడా నేను ఈ వార్త చెప్పే సమయానికి చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని, అక్కడ జరుగుతున్నటువంటి చర్చని, కేరళ మీడియా కథనాల్లో వస్తున్న వార్తల్ని, ప్రేమ తను పలు మీడియా సంస్థలతో మాట్లాడిన మాటల్ని, నిమిషప్రియ తల్లి మాట్లాడిన మాటల్ని నేను పదే పదే క్రాస్ చెక్ చేసి మీకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను. యెమెన్లో ఇంకా అక్కడి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ సంబంధించిన అధికారులు కానివ్వండి, అట్ ది సేమ్ టైం ఇటు నిమిషప్రియ అడ్వకేట్ ఆయన శామ్యూల్ ఆయన కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. బ్లడ్ మనీని అంగీకరింపజేసే విధంగా ఎట్లాగైనా తన కుటుంబానికి సంబంధించి జరిగిన నష్టాన్ని మేము డబ్బుల రూపేణా తీరుస్తాము, మీరు నిమిషప్రియకి క్షమాభిక్ష పెట్టండి అనేటువంటి ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు కూడా ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని గంటలే మిగిలి ఉంది. రేపటికల్లా మరణశిక్ష విధించబోతున్నారు అని అంటే కనుక ఇప్పుడు ఆల్రెడీ సమయం నేను చెప్పేటువంటి ఈ వార్త చెప్పే సమయానికల్లా సగం రోజు కావచ్చింది, 15వ తేదీ రోజున. ఇంకా కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. సో రేపటికల్లా, రేపు నేను ఈ వార్త అది ఎగ్జాక్ట్గా మరొక 24 గంటలు ఈ వార్త చెప్పే సమయానికల్లా నిమిషప్రియకి మరణశిక్ష విధించడం ఖాయం. ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి. నిన్న ఆల్రెడీ ఆర్టీవీ ఇదే విషయాన్ని మీకు చెప్పినప్పుడు మీరు చాలామంది కూడా రియాక్ట్ అయ్యారు, మీ కామెంట్స్ రూపంలో తెలియజేశారు. నిమిషప్రియని కాపాడాలి, ప్రభుత్వాలు రియాక్ట్ అవ్వాలి, మోడీ ప్లీజ్ సేవ్ నిమిషప్రియ అంటూ కూడా చాలామంది కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ కామెంట్స్ అన్నింటినీ పరిగణలోకి తీసుకొని మళ్ళీ మీకు దాని విషయంలో కొన్ని అప్డేట్స్ చెప్పడానికి నేను మళ్ళీ మీకు ఈ వార్త చెప్తున్నాను. సో ప్రజెంట్ నిమిషప్రియకు సంబంధించి ఇక అన్ని దారులు మూసుకుపోయాయి. కేవలం మిగిలిందల్లా ఆ బ్లడ్ మనీ మాత్రమే. దానికి తాలూకు ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. సో మరి ఆ బ్లడ్ మనీని ఎంత మేర ఆ కుటుంబం అంగీకరిస్తుంది, ఎంత మేర తను అంగీకరిస్తారో చూడాలి. ఇక్కడ ఒక వ్యక్తి కామెంట్ చేశారు, రాచూరు అంట, మోడీ చూస్తున్నాడు. ఎస్, ప్రభుత్వాలు తేల్చేశాయి. ఇక్కడ మోడీ ప్రధాని మనం ఇండివిజువల్ ఒక పర్సన్ గురించి మాట్లాడే కంటే కూడా కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. మేము ఏం చేయలేకపోతున్నాం, మాకు కొన్ని పరిమితులు ఉంటాయనే విషయాన్ని చాలా క్లియర్గా తేల్చేసింది. ఏకంగా రాష్ట్రపతి వరకు వెళ్ళింది ఈ సంఘటన ఈ విషయానికి సంబంధించి. కానీ ఎవరు ఏం చేయలేకపోతున్నారు. సో ఎటకెలకి కొన్ని గంటలు మాత్రం మిగిలి ఉంది. ఇంకా బ్లడ్ మనీ అంటే వాళ్ళకి ఇచ్చిన నష్టపరిహారం కంపెన్సేషన్ కోసం ఇంకా టాక్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ కంపెన్సేషన్ని కనుక అటు తలాల్ కుటుంబం అంగీకరిస్తే నిమిషప్రియ బయటపడ్డట్టే. నిమిషప్రియ బయటకు వచ్చే అవకాశం ఉంది. లేదు కాదు కూడదు అనుకొని నిమిషప్రియకి ఎలాగైనా సరే శిక్ష పడాలనుకుని కనుక ఆ కుటుంబం నిర్ణయించుకుంటే డెఫినెట్గా నిమిషప్రియ రేపు మరణశిక్షను ఎదుర్కోవాల్సిందే. ఇక్కడ మహేష్ కామెంట్ చేశారు, చొప్పరి మహేష్, సేవ్ హర్, నో మోర్ టైమ్. ఎస్, కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. తనని రక్షించేందుకు అన్ని దారులు మూసుకుపోయిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇక నిమిషప్రియని కాపాడడం ఇక ఎవరి తరం కాదు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఒకే ఒక అంశం, ఆ తలాల్ కుటుంబం మాత్రం తనకి క్షమాభిక్ష పెట్టాలి. తలాల్ కుటుంబం కనుక తనని క్షమించి వదిలేస్తే తను బయటపడగలుగుతోంది. లేదనంటే ఇక నిజంగా డెఫినెట్గా నిమిషప్రియ సంఘటన చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. అది తను బయటపడినా పడకపోయినా డెఫినెట్గా, బికాజ్ ఒక రెండు దేశాల మధ్య దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఎంత ముఖ్యమనేది